మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత ప్రభుత్వ హయాంలో మూతబడిన అన్నా క్యాంటీన్లు మళ్ళీ టీడీపీ హయాంలో కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించి అధికారం చేపట్టిన తర్వాత అన్నా క్యాంటీన్లు మళ్ళీ తెరుచుకొనున్నాయి. దీనికి సంబంధించి మనం పబ్లిక్ అభిప్రాయం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. అమ్మ నమస్తే. అమ్మ, అన్నా క్యాంటీన్లు అనేవి గత ప్రభుత్వ హయాంలో మూసుకుపోయాయి. ఇప్పుడు మళ్ళీ టీడీపీ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తెరుచుకుంటున్నాయి. ఏ విధంగా ఫీల్ అవుతుంది? చాలా సంతోషం అండి, మాకు చాలా సంతోషం. పేద సాదా అందరూ తింటారండి. భోజనాలు కూలి పనులు చేసుకునే వాళ్ళు, హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత పేషెంట్లతో కష్టపడి భోజనం కోసం కొట్టుకున్న వాళ్ళు కూడా తింటారండి. దానికన్నా దీవెన ఏది లేదండి చంద్రబాబు నాయుడు గారికి. నేను చెప్తున్నానండి, మాకు చాలా సంతోషమైన మాట అండి ఇది. 5 రూపాయలకి భోజనం అందిస్తున్నారండి, చాలా సంతోషం అండి. ముందలు పెట్టారు ఒక టైంని, జగన్ ఎక్కి అంత సర్వనాశనం చేసేసాడండి. అప్పుల్లో కూడా ముంచేశాడు. చెప్తున్నాను కదా, అప్పుల్లో కూడా ముంచేశాడు. ఇప్పుడు బాగా దిట్టంగా సంతోషంగా పోగు చేసుకున్నాడు. అయితే మా చంద్రబాబు నాయుడు అలా చేయరు, అన్ని మంచి పనులే. మా ఫ్యామిలీ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎప్పుడు మంచి పనులే చేస్తుందండి. అది నా దేవునండి. పెడుతున్నందుకు నేను చాలా సంతోషం అవుతున్నానండి. చాలా మంది దేవుని చేస్తారు, తింటారు, టైంకి భోజనం లేక ఇలా తేలుతుంటారు. హాస్పిటల్ వాటికి మనుషులు భోజనం హోటల్ దగ్గరలో ఉండదండి, అలాంటి వాళ్ళు తింటారండి. అది సంతోషం అండి, చాలా మంచి. అంటే గత ప్రభుత్వ హయాంలో ఈ అన్నా క్యాంటీన్లు అనేవి పూర్తిగా మూసేశారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత మళ్ళీ తెరుస్తున్నారు. ఎంతో మంది మీరు అన్నట్టు మూసేశారండి. చంద్రబాబు నాయుడు మూసేయలేదు కదండి, జగన్ ఎక్కాడు. అంతట్లో చితగొట్టడం ఏదో చేసేసాడు, అన్ని సర్వనాశనం చేశాడు. అక్కడ హాస్పిటల్ దగ్గర అన్ని చూశాను నేను. జగన్ కూడా నవరత్నాల పథకాలు అందించారు కదా. ఏం పథకాలు అండి? ఆడవాళ్ళకి మెచ్చిక చేసుకున్నాడు. ఆడవాళ్ళు అందరికి మెచ్చిక చేసి తర్వాత లాగుతున్నాడు డబ్బులు. ఆయన చేశాడు కదా, తెలుసుకున్నారు, అందరు తెలుసుకున్నారు. ఇప్పుడు అందరు మంచి పేద సంతపై జగన్ చేసిన పనులు ఏంటో, ఏం చేశాడో వాళ్ళు తెలుసుకున్నారు. ఆడవాళ్ళే తెలుసుకున్నారు. ఇప్పుడు లేకపోతే ఎంత మెజారిటీలో ఎలా గెలుస్తారండి? ఎంత మెజారిటీ ఎలా గెలుస్తుంది? అన్నిటి మీద పెంచేసి బాగా లాగేసి డబ్బు ఆడవాళ్ళకి ఏదో మళ్ళీ పిలిచి ఏదో డబ్బులు ఇచ్చేస్తే అది పెద్ద సంతోషమైన మాట కాదండి. అది పింఛన్ కూడా టీడీపీ ఉన్నప్పుడు 2000 రూపాయలు పింఛను, వైసీపీ వచ్చిన తర్వాత 3000 చేశారు. కాకపోతే ఆ 3000 గత 5 సంవత్సరాల కాలం పూర్తయిపోతున్న టైంకి 3000గా పెంచారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే 4000కి పెంచారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు 275 రూపాయలు ఒక మనిషి హాస్పిటల్లో ఉందని మా వదిన ఆవిడ చెప్తుంది. 275 రూపాయల నుంచి పింఛన్ వేసింది మా చంద్రబాబు నాయుడు అండి. 75 రూపాయలు అంట, 35 ఏదో చెప్పింది మా వదిన. లేదు ఉంది ఆవిడ. ఆ పింఛన్ తోటి వచ్చింది, పింఛన్ తీసింది మా చంద్రబాబు నాయుడు. 250 రూపాయలు, 70 రూపాయలు తీసింది మా చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత పెరుక్కొని వచ్చింది. ఇప్పుడు మా హయాంలో మేము పెంచుతున్నాం మళ్ళీ. అదే 4000 రూపాయలకి పెంచారు. పెంచుతారండి. 4000 కంటే అన్ని మంచి పనులే జరుగుతాయి. బియ్యాలు సౌక అవుతాయి. బియ్యాల మీద పెంచేసి దొబ్బేశాడు అన్ని డబ్బులని. చాలా బాధలు పడ్డారండి పేదలు. కూలి పని చేసుకుని ఏముంటుందమ్మా, 200 కూడా ఉండలేదు మాకు. పెళ్ళాలకి ఇచ్చేటప్పుడు సరిపోతున్నాయని కూలోళ్ళు చెప్పుకొని ఏడ్చేవారండి మా దగ్గర. అక్కడ చేస్తున్న పనులు ఉందండి. అది కష్ట సుఖం. అది మరి బాగా వేశారు కదా అని నేను పేర్లు పెట్టేదాన్ని. అది అండి. చూసారు కదా, మొత్తానికి అన్నా క్యాంటీన్లకి సంబంధించి అయితే పూర్తిగా హర్షం వ్యక్తం అవుతోంది. ఎంతో మంది పేద ప్రజలకు ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లు మళ్లీ తెరుచుకోవడం పట్ల ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.